చేస్తారా మా ఇంట్లో స్పెషల్ చూడ ఈరోజు వచ్చే బాబా స్పెషల్ చూపిస్తా ఈరోజు. ఇగో నేను వేడివేడిగా అన్నము, ఇది గోవాకు పుల్లగూర అండి. అప్పుడు మా అత్త స్టైల్లో గోవాకు పుల్లగూర బ్యాళ్ళు ఉడుక్కోకుండా ఇలా చేస్తారు అప్పుడు వాళ్ళు. పుల్లగూర అంటే ఇలా ఉంటుంది. ఎవరికైనా పూర్తి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుల్లగూర అయితే. మా అత్త ఎప్పుడైనా వీలున్నప్పుడు మా అత్తయ్య చేతి చేయించుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి ఆకుకూర తాలింపు, పప్పులేకి నిమ్మకాయ పచ్చడి, వేడివేడిగా రసం, టమోటా రసం, చట్నీ, ఇది వచ్చి మిక్చర్, ఆపిల్స్, ద్రాక్ష, కర్బూజా. ఈరోజు మా ఇంట్లో ఇన్ని రకాలండి. మీరంతా ఏం తిన్నారు? ఈరోజు మనకు తెలిసిన యాత్రికులు వచ్చేసి స్వామి ప్రసాదం ఇచ్చారండి. ఇది బెంగళూరు నుంచి వచ్చింది. మనం చెప్పాను కదా లైవ్లోనే అన్న వాళ్ళు వచ్చారని. ఇదైతే అన్న వాళ్ళు ఇచ్చారు. సూపర్గా ఉందంట, సూపర్ ఉందంట. మా అత్తయ్య చెప్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. రండి ఫ్రెండ్స్, తిందాం మరి. ఇవ్వండి మా పల్లెటూరు వంటలు. ఈ పులగూరలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మర్చిపోయాను, శనక్కాయ చట్నీ చెప్పానా? శనక్కాయ కారం కూడా ఉంది. పుల్లగూర అయితే అద్భుతంగా ఉందండి, సూపర్గా ఉంది. మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? పులగూర చూపించు బాగా ఒకసారి. చూడండి, పులగూర బ్యాలు ఉడకకూడదు, అప్పుడే మంచి టేస్ట్. ఇలా ఎండుమిర్చి అన్నీ వేసి బాగా అయితే చాలా బాగుంది. పులగూర ఇలా చేసుకోవాలి. మేమైతే శనక్కాయ చట్నీ, ఇది ఆకుకూర తాలింపు. ప్రతి దాంట్లో మేము పప్పులు వేసుకుంటాం ఫ్రెండ్స్. కొబ్బరి పప్పులు దంచుకొని పోపు గింజలు వేసుకుంటాం, బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పల్లెటూరు వంటలు అయితే ఇలా ఉన్నాయి. మేమైతే ఎక్కువ శాతం పులగూరలు, తాలింపులు ఇలాంటివి ఎక్కువ చేసుకుంటాం. లేదంటే నాన్ వెజ్ కూరలు ఎక్కువ తింటాం. ఆకుకూరల నాన్ వెజ్ ఇదే మాకు ఇష్టం. ఇవి అన్నం తిన్నాక ఫ్రూట్స్ కూడా ఇంకా తర్వాత తినే టైం ఉండదు. ఇప్పటికీ తిన్నాం కదా, ఇంకా అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ తినేంత టైంలో మేము అంగట్లో ఉంటాం కాబట్టి ఇవి అన్నం తినగానే ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకొని పండు తినేసేస్తారు. ఇంకా మిగిలినట్టు మళ్ళీ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. ఆపిల్ మీరు చేస్తారా అని అడుగుతారేమో, అందుకు చెప్తున్నా. ఇప్పుడు మిస్ అయింది అనుకో, నైట్ 9 అవుతుంది. ఆ టైంలో పండ్లు తినే టైం కాదు, రాగానే భోజనం తింటారు. అందుకని చెప్పి ఏమైనా పండ్లు తెచ్చుకుంటే ఇక్కడ పెట్టేసుకుంటాం. అన్నం తిన్నాక ఎవరికి కావాలంటే వాళ్ళు కట్ చేసుకొని ఎవరి పండు వాళ్ళు తినేస్తారు. ఇంకా మిగిలిన స్టోర్ చేస్తే రేపు మళ్ళీ మధ్యాహ్నం టైంలోనే తింటారు. అది మా భోజనం. అన్నీ ఉన్న అన్నున్నట్లో తినంటారు చూసారా, అట్లా. మేము ఏదైనా తినాలా చేసుకోవాలనుకున్నా ఒకసారి టైం ఉండదు. నిన్న మొన్న అసలు వంట కాదు, అసలు భోజనం చేసే టైం లేదు. ఈరోజు మా అత్తని ఇంటికి పంపిస్తే ఇవన్నీ చేసింది. ఈరోజు తృప్తిగా తింటున్నాం, హ్యాపీ. ఏమైనా హాయ్, పులగూర అన్నం సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, మీరంతా ఏం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ నాన్న. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న.